కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వైసీపీ నాయకులు ఓర్వలేక విమర్శలకు దిగుతున్నారని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి విమర్శించారు. కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె సమీపంలోని జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ సైట్ వద్ద గురువారం జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తమ సొంత గ్రామం దేవగుడిలో మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహ ధ్వంసం ఘటనపై వైఎస్ఆర్సీపీ నాయకులు నిరసన చేపట్టిన నిరసనపై స్పందించారు. వైసీపీ నాయకులు ఎన్ని ఆరోపణలు చేసినా జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ విస్తరణ 2 దశల్లో తప్పకుండా జరుగుతుందన్నారు. అందులో భాగంగానే జూలై 3న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన ఉంటుందని తెలిపారు. దేవగుడి గ్రామంలోని విగ్రహం హవాలో పోయింది అని వ్యాఖ్యానించారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చరిత్ర తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. 1996లో జమ్మలమడుగులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఓటమి అంచున ఉన్నప్పుడు తామే ఆయన గెలుపునకు సహకరించామని తెలిపారు. పూర్తయితే అందులో భాగమే రేపటి గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు కార్యక్రమం. దీనికి అన్ని రకాలుగా పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా బీజేపీ పార్టీ మోడీ గారి సహకారం ఎంతైనా ఉంది. ఇది జరిగేది వాళ్ళు ఓర్చలేక రకరకాలుగా ప్రయోగం ఏంటంటే శుద్ధమాట పురాణాలు అనేది కావాల్సింది. ఎప్పుడో గంగా కావేరిని కూడా శంకుస్థాపన చేయాలని బ్రిటిష్ వాళ్ళు చెప్పినారు. ఇప్పుడు ఎవరు కాలే. చెప్పడము చాలా ఉంటాయి, ఆకాశానికి నిచ్చెన వేస్తూనే ఉంటారు. అమలు అనేది ముఖ్యం. జిన్పింగ్ గారు చెప్పినారు, చైనా ప్రెసిడెంట్. పిల్లి ఏ పిల్లి అనేది కాదు ముఖ్యం, అది ఎలకను పట్టిందా లేదా అనేది ముఖ్యం. ఇక్కడ ఈ యొక్క నిర్మాణం జరుగుతుందా లేదనేది ముఖ్యం. ఇక్కడ నిర్మాణం 100% స్థానికంగా 2500 మందికి ఉద్యోగాలు ఇస్తూ మరొక 2500 మందికి పరోక్ష ఉద్యోగాల కల్పన చేస్తూ జరిగే ఈ కార్యక్రమం. అదే కాకుండా మరొక 5 సిమెంట్ ఇండస్ట్రీస్ దాని మీద పక్కన రాబోతున్నాయి. వాటికి కూడా అప్రెంట్ అకౌంట్ జమ చేయడం జరిగింది. శ్రీ సిమెంట్ అని, జేకే సిమెంట్ అని, చెట్టినాడు, ఆదాని, మరియు దాని మీద ఇతర అధ్యక్షులు పెట్టినా కూడా దాని మీద పర్మిషన్ వచ్చింది. మీ యొక్క పిల్లి చేపలకు ఉట్లు తెగావు మీరు చెప్తే కాదు. మేము జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యం అవసరమే లే. మేము గురువులు అంటే వాళ్ళకు నీ పాఠాలేంది శుద్ధ పాఠాలు. మేము రేపు ఖచ్చితంగా గండికోటకు గ్యాప్ ఉంది, డబ్బు ఇవ్వాలా 100% అడుగుతా. నేను చెప్పిన, నేను రాజీనామాకు సైతం అని చెప్పిన. నా ఆల్రెడీ సీఎం గారికి చర్చ పెట్టిన, సంభాషణ జరిగింది. రాజుల నిర్మాణం జరగాల 4 నియోజకవర్గాలకు, జమ్మలమడుగుతో పాటు ప్రొద్దుటూరు, మైదుకూరు అండ్ ఆలగడ్డ. అది చర్చ పెట్టాం. 3వ ఎస్ఆర్బీసీ కంటిన్యూ కావాలా. అటు బనగానపల్లె మాకు నియోజకవర్గానికి 25,000 ఎకరాలు 250 కోట్లతో ఓ 10,000 మాకు ఎకరాలకు ఒక టీఎంసీ చొప్పున ఆ వాటర్ యాడ్ అయితే ఇది ముఖ్యమైన కార్యక్రమం. ఇది జరగబోయేది. మేము 24 నెలల్లో మీ 60 నెలల పాలన కంటే ఇప్పుడే మెరుగ్గా ఉన్నాం. అభివృద్ధి, సంక్షేమంలో, నమ్మకంలో, విశ్వాసంలో. అదే కాకుండా క్రికెట్ స్కోర్ నేను మళ్ళీ మా వాళ్ళకు పదే చెప్తున్నా. మీ 60 ఓవర్లు ఆల్అవుట్ స్కోర్ కంటే మా 24 నాట్అవుట్ స్కోరు